ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో గోరుచిక్కుడుకాయ పాలు వేసి కూర చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గిన్నెడు గోరుచిక్కుడుకాయ ముక్కలు తీసుకున్నాను, కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. పక్కన మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకున్నాను. కుక్కర్లో వేసేసుకుందాం. ఇవి ఉడకబెట్టుకోవడానికి సరిపడా వాటర్ వేసుకుందాం. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం కూర చూపిస్తున్నానండి. మీకు ఎక్కువైతే దీన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. ఉడికిపోయినాయండి గోరుచిక్కుడుకాయ ముక్కలు. వడపోసి పక్కన పెట్టుకుంటున్నాను గోరుచిక్కుడుకాయ ముక్కలు వాటర్ అంతా పోయేలాగా. సరిపడా ఆయిల్ వేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, మీడియం సైజ్ ఉల్లిపాయ అవి ముక్కలు వేసేసుకుంటున్నాను. కొంచెం సేపు వేయించుకుందామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. వేగిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు. గోరుచిక్కుడుకాయల ముక్కలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసి కాసేపు ఉంచుదాం. కలుపుకోవాలి బాగా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి కొంచెంసేపు 5 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా, సాల్ట్ వేసుకుని కొంచెం సేపు మగ్గబెట్టాం కదా, కారం వేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గబెడదాం. అలా కారం స్మెల్ రాకుండా కొంచెంసేపు అలా మగ్గనివ్వాలండి. పాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఒక చిన్న గ్లాస్ అవి వేసేసుకుంటున్నాను. మగ్గిపోయినాయి. వేసుకుని మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా. మిక్స్ చేసేసుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఓ 5 మినిట్స్ తర్వాత చూస్తే ఎగిరిపోయిందండి కూర. రెడీ అండి గోరుచిక్కుడుకాయ కూర. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.